హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవ్విక్ వరల్డ్. మా అత్తయ్య గారు 25 మెంబర్స్కి క్యాటరింగ్ చేశారు. అందులో భాగంగా ఒకటి ఈ దొండకాయ పకోడా. ఈ దొండకాయ పకోడాని అన్నంలోకి, పప్పుచారులోకి, పప్పులోకి సైడ్ డిష్గా వేసుకొని తినొచ్చండి. దొండకాయలను పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ కారం పేస్ట్ని, తగినంత సాల్ట్ను వేసి కలుపుకోవాలి. దానిలోకి వేరుశనగకాయ పప్పును, జీడిపప్పును వేసి కలుపుకోవాలి. కలుపుకున్న దానిలోకి తగినంత శనగపిండిని వేసి కలుపుకోవాలి. లోకి తగినన్ని వాటర్ను పోసి కలుపుకోవాలి. దీనిలోకి తగినంత సాల్ట్ను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మనం ఇలా వేసుకోవాలి. ఇలా మధ్యలో మనం ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పిన తర్వాత అంటిల్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేసుకోవడం. ఇప్పుడు మనకు కావాల్సిన దొండకాయ పకోడా అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.